మహిళలకి అధికారం అనేది కుదరదని అంటారా? కొద్ది చోట్ల మహిళలు అద్భుతంగా రాణించారు. యెస్. కానీ ఏమిటంటే, ఈ చట్టంలో, రాజ్యాంగంలో ఉన్న తప్పిదాల వల్ల ఒకవేళ బాగా పనిచేసినా కూడా వచ్చేసే అవకాశం లేకుండా పోతుంది. దాంతో ఏమవుతుంది, నాయకత్వం అన్నది ఒక్కరోజు హడావిడిగా రాదు. అవును. ఏనుగొచ్చి మీ మెడలో దండేస్తే నాయకత్వం రాదు. కరెక్ట్. ప్రజల మనసును చూరగొనాలి. అవును. అవకాశం వచ్చినప్పుడు బాగా పనిచేశారని పేరు పొందగలగాలి. ప్రజల్లో ఆ నమ్మకాన్ని పొందగలగాలి. అప్పుడు నాయకులు ఎదుగుతారు. ఒకసారి బాగా చేసినా కూడా తర్వాత మళ్ళీ అవకాశం లేకపోయేసరికి చాలా సందర్భాల్లో మహిళలు రాణించలేకపోతారు. అలాగే ఇతర వర్గాలు కూడా చాలా తప్పిదాలు ఉన్నాయి. అవి పక్కన పెట్టద్దాం. ఇది రాజ్యాంగంలో మౌలికమైన తప్పిదాలు ఉన్నాయి. దానికి మీరు చేతనైతే పార్టీలను కూర్చొని మార్చవచ్చు, మార్చకపోవచ్చు, తర్వాత ఆలోచించవచ్చు. కానీ బాధ్యత అంటూ పదవంటూ ఇచ్చినప్పుడు, రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆ పదవులకు అధికారాన్ని ఎందుకు కట్టబట్టలేదు? నేను 60ల దశకంలో స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో పెరిగిన ఒక కుర్రాన్ని ఒక గ్రామంలో. ఓకే. ఆ స్థానిక ప్రభుత్వాలు ఎంత అద్భుతంగా చేసినాయో నాకు తెలుసు. ఏమీ మౌలిక సదుపాయాలు లేనటువంటి కాలంలో స్కూల్ ఏర్పాటు ఎట్లా చేశారు, స్కూళ్ళలో ప్రమాణాలను ఎట్లా వాళ్ళు అభివృద్ధి చేశారు, ఏ రకంగా ఆ స్కూళ్ళలో చదువుకున్నటువంటి సామాన్య కుటుంబీకులు నాలాంటి వాళ్ళు, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ప్రపంచంలో అన్ని సందర్భాలు రాణించే అవకాశాన్ని ఎట్లా ఇచ్చారు, ఇవన్నీ నాకు తెలుసు. ఆ అధికారం నిజంగా స్థానిక ప్రభుత్వాల చేతికి ఇచ్చినప్పుడు, వాళ్ళు గొప్ప పాత్ర నిర్వహించగలిగినప్పుడు ఇవాళ ఎందుకు ఇవ్వట్లేదు? అది ఇవ్వకుండా రిజర్వేషన్ గురించి మాట్లాడడం గడుస్తానమా, లేకపోతే నిజాయితీయా? దీనిలో పెద్ద ఇంకేముంది? కొందరు పదవులు అలంకారం కోసం పదవులు ఇవ్వటమా, లేకపోతే నిజంగా బాధ్యతను చేతుల్లో పెట్టి ఈ బలహీన వర్గాలు, ఈ బేదలు వాళ్ళ జీవితాలను మార్చడం కోసం అని చెప్పి ఆ అవకాశాన్ని వరకు ఇవ్వటమా? ఒక సంక్లిష్టమైన సమాజంలో, ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్న సమాజంలో మన దేశం ఉన్నటువంటి భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని అర్థం చేసుకుని తొలుత నుంచి 1947 నుంచి 50 నుంచి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఈ దేశంలో కొన్ని ఏర్పాట్లు చేశారు. రిజర్వేషన్లు వాటిలో ఒకటి. ఇదే కాదు, ఎన్నో రకాలైనటువంటి ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్ చెప్పంటాం. చాలా అభివృద్ధి కాముకమైనటువంటి, ఉదాహరణకి 1971లోనే మన దేశంలో మహిళలకి గర్భస్రావ హక్కు వచ్చింది. మహిళల శరీరం మీద మహిళలకు హక్కు ఉన్నది. ఓకే. సమాజం వాళ్ళని కట్టుబాటు చేసే అవకాశం లేదని చెప్పని 1971లోనే చాలా ఉదార స్వభావం అన్నటువంటి గర్భస్రావ హక్కు చట్టం వచ్చింది 1971లో. ఈ వేళతో కూడా అమెరికా లాంటి దేశంలో తనుకు చేస్తున్నారు. రో వర్సెస్ వేడ్ అనే మరొకటిని సుప్రీంకోర్టు తీర్పును కొట్టేసి గందరగోళం చేసి చాలా రాష్ట్రాల్లో మహిళ గర్భస్రావాన్ని నేరం చేసి. అవును. మరి మనతో పోలిస్తే ఎంత ముందున్న దేశం అమెరికా, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎన్నో రకాలుగా. మరి మనం 54 సంవత్సరాల క్రితం మన రాజకీయ పార్టీలన్నీ కలిసి ఏ గొడవ లేకుండా ఏకగ్రీవంగా చేశారు. అలాగే రిజర్వేషన్లు, అట్లాగే అస్పృశ్యత నివారణ, రైట్, అట్లాగే కట్నాలు, వరకట్నాలు నిషేధం. అంటే అన్ని దానిలో సమాజం మారిందని కాదు, కొన్ని సందర్భాల్లో మారింది, కొన్ని సందర్భాల్లో మారలే. కానీ చట్టము, రాజకీయ వ్యవస్థను మనం తిట్టే హక్కు మనకు లేదు.